తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన టాపిక్ నులివెచ్చని స్థితి అంటే ఏమిటి, దాని ద్వారా మేలా కీడా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవునికి లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేదామండి. నులివెచ్చని స్థితి అంటే ఏమిటి అని అంటే, గత కాలంలో నేను ఎంతో ప్రార్థన చేసేదాన్నో ఇప్పుడు అసలు ప్రార్థన చేయలేకపోతున్న, మోకాళ్ళు పట్టేస్తున్నాయి, సో ప్రార్థన చేస్తున్న నిద్ర వచ్చేస్తుంది అంటాడు. అంటే ఆ వ్యక్తే నులివెచ్చని స్థితిలోనికి వెళుతున్నాడు అని అర్థం. ఒకవేళ గత కాలంలో నేను ఎంత చక్కగా బైబిల్ చదివేదానో, ఎంత చక్కగా పాటలు పాడేదానో, ఇప్పుడైతే బైబిల్ చదవలేకపోతున్నాను, ఇప్పుడైతే పాటలు పాడలేకపోతున్నాను. ఎందుకో స్వరం బాగోట్లేదు, బైబిల్ చదువుతున్న నిద్ర వచ్చేస్తుంది, ఎన్నో పనులు ఒత్తిడి అయిపోతుంది, అందుకే చదవలేకపోతున్నాను, దేవుని పాటలు పాడలేకపోతున్నాను అంటున్నావా? అంటే నీవే నులివెచ్చని స్థితిలో ఉన్న వ్యక్తివి అని అర్థం. సో మరొక మాటగా చూస్తే, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పని అన్నా, దేవుని కార్యాలు అన్నా ఎంతో ఆసక్తితో సువార్త చెప్పడానికి ఎంతో దూరం ప్రయాణం చేసుకోవడమో, సో ఇప్పుడైతే ఎందుకో వెళ్ళలేకపోతున్నాం. కొన్ని పనులు ఒత్తిడి మరి విధానాన్ని బట్టి శరీరం సహకరించట్లేదు అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నావా? అలా మాట్లాడేవు అని అంటే నీవే నిలువెచ్చని స్థితిలో ఉన్నావు అని అర్థం. సోదరుడా, సహోదరి, ఇట్టి లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రము తప్పనిసరిగా నులివెచ్చని స్థితిలో ఉన్నారు అని అర్థం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నానండి. లవదోకియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయుము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అని ఒక సంఘాన్ని గురించి మరి ఇక్కడ యోహాను గారు రాస్తున్నారు. లవదోకయ సంఘాన్ని గురించి రాస్తున్నారు. ఏమని? నీ క్రియలు, నీ పని నాకు తెలుసు, నువ్వు చల్లగానైనా లేవు, ఎచ్చగానైనా లేవు, సో అటు లేవు, ఇటు లేవు, అంటే 2 in 1 గోడ మీద ఉండటం అనమాట. అటు గెలిస్తే ఆ పార్టీలో ఉంటావు, ఇటు గెలిస్తే ఈ పార్టీలో ఉంటావు, అంటే స్థిరం లేదనమాట, నీకు ఒక స్టెబిలిటీ లేని వ్యక్తివి అని అనుకోనొచ్చి మాటను బట్టి. సో ఇక్కడ చెప్తున్న మాటను బట్టి చూస్తే, ప్రియ దేవుని పిల్లలారా, నా నోటు నుండి ఉమ్మివేయి చూస్తున్నాను, చల్లగా లేవు వెచ్చగా లేవు, నా నోటు నుండి ఉమ్మివేయి చూస్తున్నాను అంటే ఏంటి? దాని అర్థం ఏంటి అంటే, ప్రియమైన సోదరుడా గమనించాలి, ఇప్పుడు ఉమ్ము ఎక్కడ ఉంది? నోటిలోనే ఉంది కదా. ఇప్పుడు నా నోటిలో ఉంది కదా, ఈ ఉమ్ముని నేను ఊస్తేనే అనుకో క్రింద పడిపోయింది కదా, ఈ ఉమ్మి కింద పడిపోయింది కదా, ఇప్పుడు నాదే కదా, నేను ఊస్తుంది నేనే కదా అని మరల తీసి నోట్లో పెట్టుకుంటామా? 1 2 నాదే ఒక 100 రూపాయలు పడిపోయింది, అప్పుడు టక్మర్ తీసి జేబులో పెట్టుకుంటామా? పెట్టుకుంటాం. ఈ ఉమ్ముని పెట్టుకోం. ఎందుకని అంటే, ఈ నోటులో ఉన్నంత వరకు, ఈ నోటులో ఉంటే ఉమ్ము, ఈ నాలుక తడిగా ఉంటేనే మరి నాలుక అట్టి ఇటు మాట్లాడటానికి మరి ఉపయోగపడుతుంది. దానినే నేను ఊసేసా. మనిషి చనిపోయేటప్పుడు కూడా నాలుక బిరడగట్టిపోతుందో, పొడారిపోయిందమ్మా, తడి లేదమ్మా అంటారు కదా. సో ఆ ఉమ్ము ఎంతో ఉపయోగమైందే. సో ఇప్పుడు మనం ఊసేసాం కనుక ఇక అక్కడ నువ్వు ఊసేసిన తర్వాత ఈ నోటికి ఆ ఉమ్మికి ఎటువంటి సంబంధం ఉండదు. ఇక నీదైనా నీది కాదు, నువ్వే ఊసినా నేను నాకొద్దు అని పక్కగా చెప్పేతావు. కారణం ఇక్కడ ఉండవలసింది, దీనివల్ల ఇక ఏదో ఇబ్బంది ఉంది, నాకు కొంత ఏదో ఉందనుకున్నాను, నేను ఊసేసా, ఇక దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అది నాది కాదు అని ఎలాగైతే అంటావో, అలా నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు కూడా అలాగే ట్రీట్ చేస్తున్నాడు.
అలాగే నేను నన్ను ఉమ్మివే చూస్తున్నాను, నాలోనే ఉంటావు, నాతోనే తింటావు, నాతోనే తిరుగుతావు, నా బిడ్డగానే బ్రతుకుతావు. చిత్రం ఏంటి తెలుసా? నువ్వు నాతోనే ఉంటున్నావు, అన్నీ ఉంటున్నావు, ఉన్నాను అనుకుంటున్నావు. ఒకనొక సమయం వచ్చేటప్పటికి నా ఇష్టాన్ని నెరవేర్చడం కాక నీ సొంత ఉద్దేశాల ప్రకారం వెళ్ళిపోయి నా నామాన్ని అవమానపరిచే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిగా నువ్వే కనబడుతున్నావు. అందుకే నేనేం చేస్తున్నాను తెలుసా? నా నోటు నుండి ఉమ్మి వేసి చూస్తున్నాను, నీకు నాకు ఇక్కడ సంబంధం లేదు, పో అన్నట్లుగా మనకు అర్థం వస్తుంది. సో నులివెచ్చని స్థితిలో అలా దిగజారిపోతే ముందు చెప్పినట్లుగా ఇదిగో ఇంత ప్రమాదం ఆయన నుండి ఎవడైపోయేటటువంటి పరిస్థితి దాపురిస్తుంది అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇట్టి పరిస్థితిలో ఉన్నటువంటి బైబిల్లో ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? సో అలా ఆ దేవుని చిత్తంలో ఉన్న దేవుని చిత్తానుసారం ఉంటూ దిగజారిపోయి అలా పడిపోయిన వ్యక్తులు ఏమైనా ఉన్నారా? ఉంటే ఎవరు? ఒకవేళ దిగజారిపోయినటువంటి ఆ నులివెచ్చ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరలా తిరిగి పునరుజ్జీవాన్ని లేకపోతే ఆ యొక్క అవకాశాన్ని తన జీవితంలో కల్పించుకొని మరలా పూర్వదర్శనంకి వచ్చినటువంటి వ్యక్తులుగా ఉన్నారా అంటూ మనం ఆలోచిస్తూ ఈ మాటలు మన జీవితాలకు అప్లై చేసుకుందాం. నిజమే, ఇప్పుడు పలకబడిన మాటల్లో ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఏంటి? నా స్థితి ఎరిగినట్టు బ్రదర్ చెప్పేస్తున్నారేంటి అనిపిస్తుందా? నీ స్థితి నాకేం తెలుసు? నీవు ఈ మాటను వింటున్నవంటి ఈ మాట నీకు కావాలి కదా అని ఇదిగో ఈ సాధనను వాడుకు నీతో చెప్పించడానికి ఇష్టపడ్డాడు అన్నట్టుగా నేనైతే భావిస్తా. చూడండి, దైవ గ్రంథంలో 3.5 సంవత్సరాలు చక్కగా తిరిగాడండి యేసు ప్రభుల వారితో. అన్నిటిలో మరి క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నాడండి. ఏమండి, ఆయన స్థితి కానీ చూస్తే నులివెచ్చని స్థితి అంటానికి ఆయన జీవితం చాలా దగ్గర పోలికలు చాలా కనబడతాయి. కొన్ని నులివెచ్చని స్థితి అంటే ఏంటో ఆ వ్యక్తి జీవితంలో 1-2 మాటలు చెప్పుకొని ఆ నులివెచ్చని స్థితి నుండి మార్పు చెందటానికి ఆయన చేసినటువంటి కార్యం ఏంటి అనేది తెలుసుకొని అలా దిద్దుకొని ఎంత ప్రయోజకుడయ్యాడు దేవుని కొరకు అనేటువంటి విషయాన్ని కొద్దిగా కూలంకుశంగా పరిశీలన చేయడానికి మనమైతే ఇష్టపడదామండి. చూడండి, పేతురు గారు మనకు బాగా తెలుసు కదా. పేతురు గారి జీవితము నులివెచ్చని స్థితికి చాలా దగ్గర పోలికగా ఉంటుందండి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులకు యేసు ప్రభువు వారు ప్రార్థన నేర్పించండి అని శిష్యులు అడిగారు. మొత్తం మీద యేసు ప్రభువు వారు ప్రార్థన నేర్పించారు. సో ప్రార్థన నేర్పిస్తే వీళ్ళు నేర్చుకొని చేసుకోవాలి కదా, ఇక చేసుకోవాలి కదా. సో నేర్చుకున్న తర్వాత కూడా ఇది లోకసువార్త 11వ అధ్యాయం చదువుకుంటే ప్రార్థన నేర్పించమని అడుగుతారు. నేర్పించిన స్థితి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కనపడుతుంది. సో వీళ్ళు ప్రార్థన నేర్చుకున్న తర్వాత యేసు ప్రభువు రూపాంతర కొండపై మరి హాయిగా ప్రార్థన చేస్తూ అక్కడ సందర్భం కనబడుతుంటే రూపాంతర కొండపై హాయిగా నిద్రపోతాడు పేతురు గారు. 1, 2 గెత్సేమనే తోటలో కూడా ఆయనతో పాటుగా మరి చక్క దగ్గర దాకా తీసుకుని వెళితే, లోనికి తీసుకుని వెళితే అక్కడ కూడా నిద్రపోతాడు పేతురు గారు. బాగా గమనించాలి. పేతురుని అంటాడు, పేతురు ఒక గడియ కూడా మేలుకొని ఉండలేవా? రెండో మాటగా, పేతురు శోధనలో ప్రవేశింపకుండానట్లు మీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదయ్యా అని ఆయన 3 పర్యాలు అడిగినా మత్తులోపు నిద్రపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడేమో ప్రార్థన నేర్పించి యేసు ప్రభుల వారేమో ప్రార్థన నేర్పించి ప్రార్థన చేయండి అంటే ఈయనేమో నిద్రపోయాడు. దీన్ని ఏమంటారు? నులివెచ్చని స్థితి కాదా? కానీ తదుపరి తన పత్రిక రాస్తున్నప్పుడు మొదటి పేతురు పత్రిక రాస్తున్నప్పుడు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు. అంటే అక్కడికి ఈ పత్రిక రాయటానికి చాలా కాల వ్యవధి ఉంది. వివరణలోకి వెళ్తున్నప్పుడు మీకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. 1. రెండవ మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభు 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒక మాట చెప్పారు. నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా త్రిప్పు అని అంటే ఈ మాట విన్నాడు కదా. ఆ యొక్క గెత్సేమనే తోటలో యేసు ప్రభు గారిని పట్టుకున్న వెంటనే పేతురు గారు ఏం చేశారు తెలుసా? పొడవాటి కత్తి తీసుకొచ్చి చెవు నరికేసాడు. ఎవరో మల్కువ చెవు నరికేసాడు. అంటే కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పు అన్న మాటకి ఏమండి, ఇప్పుడు యేసు ప్రభు వారిని పట్టుకుంటూకు వస్తే కత్తి పెట్టి నరకటానికి ఎంత తేడా ఉంది? ఇది కాదా నులివెచ్చని స్థితి అంటే? ఎంత ఆవేశపడిపోయాడు పేతురు, నీ కత్తి ఏం చేయాలి ఇప్పుడు? వరలో పెట్టు అని చివరిగా చేసిన అద్భుత కార్యం ఏంటి అంటే యేసు ప్రభుల వారు మరణానికి ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో మల్కు చెవిని బాగు చేస్తాడు కదా. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, 2 మాట 3వ మాటగా చూస్తే ఇదిగో పేతురు, నన్ను ఈ లోకంలో ఎవరైతే ఒప్పుకుంటారో
నేను పరలోకంలో వాళ్ళని ఒప్పుకుంటాను అని అంటాడు. ఒకళ్ళు ఈ లోకం నన్ను ఎవరైతే ఒప్పుకోరో ఆ పరలోకంలో తండ్రి దగ్గర నేను కూడా వారిని నేను ఒప్పుకోను అని అంటే, ఓకే ఓకే మేము అన్నట్టుగా ఊగుతాడండి. ఒకానొక సమయం వచ్చింది, శిలువ మరణానికి ఆయన ఆ యొక్క గెచ్చమని తోటలో పట్టబడినప్పుడు ఆ యేసుప్రభు 3.5 సంవత్సరాలు కూడా ఆయనతో పాటు తిరిగినటువంటి పేతురుగారే, అన్నీ తెలుసుకున్న పేతురుగారే ఏమన్నాడు తెలుసా, ఈయన ఎవరన్నా తెలియదండి, ఎరగనండి నేను, ఈయన ఎవరన్నా తెలియదండి అని బొంకేసాడు. అంటే తెలిసిన ఆయన్ని, అంతగా 3.5 సంవత్సరాలు తిరిగిన ఆయనతో ఆయనకు ఒక సమస్య వచ్చేటప్పటికి, ఒక్కసారిగా ఎరిగినప్పటికీ ఆ వేదనతో ఉన్నటువంటి యేసుప్రభుల గుండె పగిలిపోలేదా? ఎంత వేదన ఉన్నా అనుకున్నటువంటి వారిని ఎంతో ప్రత్యేకపరుచుకున్నటువంటి 12 మంది పారిపోయారు కదా. పారిపోయిన వాళ్ళు కాకుండా స్పెషల్గా ఏమంటున్నాడు తెలుసా, ఈయన ఎరగనని 3 పర్యాయాలు పొంకేశారు కదా. ఇది కాదా నిలువెచ్చని స్థితి అంటే? ప్రియ సోదరుడా, సోదరి, నీ ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఎప్పుడైనా గమనించుకున్నావా? చాలా పర్యాలు ఒకటి చెప్తా ఒకటి చేస్తున్నావు నీ జీవితంలో. ఒకలాగా ఆలోచిస్తున్నావు, ఒకలాగా నీ పనులు ముందుకెళ్తూ ఉన్నాయి. ఏదో చేయాలనుకుంటున్నావు, చదవాలనుకుంటున్నావు, ప్రార్థన చేయాలనుకుంటున్నావు, దేవుని సన్నిధికి వెళ్ళాలనుకుంటున్నావు. టక్మంటే ఏదో అడ్డొచ్చేటప్పటికి దాన్ని దేవుని పనిని విడిచిపెట్టేస్తూ నువ్వు అనుకున్న పనుల్లో వెళ్ళిపోతూ తిరిగి ఉతకాలు ఇస్తున్నావు కదా. అయితే ఇప్పుడు నీ స్థితి ఎలా ఉందో తెలుసా? పేతురు గారి లాగా నులివెచ్చని స్థితిలో నేను ఉన్నావు అని అర్థం. సో అట్టి స్థితిలోనే అలాగే వెళ్ళిపోతే ఫలితము ఆ యొక్క ప్రమాదం ఏంటో తెలుసా? దేవుడు తన నోట నుండి, అంటే ఆ తీర్పు రోజున, ఆ రోజున ఏం చేస్తాడంటే తన నోట నుండి ఉమ్మివేయ చూస్తాడంట. ఫినిష్, ఆయనకి నీకు ఎటువంటి సంబంధం ఉండదు, ఇక తోసేయటమే. ఎక్కడికి? యుగయుగాలి కాలే నరకాగ్నిలోనికి. అంటే ప్రియ దేవుని బిడ్డ, ఆ నిల్వెచ్చని స్థితిలో కానీ ఉన్నట్టుగా కానీ ఈ రోజు నీకు కనిపిస్తే, ఒకవేళ నీకు ఇష్టమైతే మార్చుకుంటే అవకాశం ఉండదని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను. సో ఇట్టి పరిస్థితిలో ఉన్నటువంటి పేతురు గారు మరి ఊహించుకునేటువంటి పరిస్థితి, నీకన్నా సంబంధం లేదని స్థితిలోనికి రావాలి. కానీ పేతురు గారి పైన యేసు ప్రభువు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పేతురు, నీ మీద నేను సంఘాన్ని కడతానని చెప్పాను కదా. పాతాళలోక ద్వారాలు దాని ఎదురు నిలవనటువంటి శక్తి సామర్థ్యతను కట్టే సంఘానికి ఇస్తానన్నాను కదా. పేతురు, నిన్ను ఎంతో నమ్మాను, నీకెంతో నమ్మాను. నువ్వేం తెలుసా, నేను ఎవరినో నువ్వు గ్రహించేసావు. నువ్వు సజీవమైన దేవుని కుమారుడు అనేటువంటి విషయాలు నువ్వు గ్రహించావు కనుక ఎవరు చెప్పనట్టు విధానంలో నా తండ్రి నీకు అటువంటి ఆలోచన ఇస్తే నువ్వు గ్రహించి చెప్పావు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను పేతురు, నువ్వు కూడా ఇలా అయిపోయావా అన్నట్లుగా ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించాను. చాలా మన జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని బట్టి నడుస్తూ ఉన్నప్పుడు నానెవరు నమ్మినటువంటి వాళ్ళే, నీతో ఉన్నటువంటి వారే, నేను బాగా గాఢంగా ప్రేమించినటువంటి వారే నీ కలుగుతున్న పరిస్థితులను బట్టి ఎవరు కూడా నేను సహకరించేటట్టు వారు ఉండరు. నానెవరెవరు నేను పట్టించుకునే స్థితిలో ఉండరు. ఒక్కడివే ఒంటరిగా స్థితిని అనుభవించేటటువంటి పరిస్థితి దాపురిస్తూ ఉన్నట్లయితే ఈ రోజున ఈ మాటలతో నువ్వు ధైర్యపరచబడాలి, నువ్వు బలపరచబడాలి. అట్టి స్థితిలో నువ్వు అటు ఓర్చుకుని కోస్తా ముందుకు వెళితే నువ్వే ఒక మహోన్నతమైన వ్యక్తిగా మార్చబడే స్థితి ఇంకా దేవుడు అనుగ్రహిస్తాడని నేను ప్రోత్సాహపరచడానికి మాటలు. సో సోదరుడా, ఇలా యేసు ప్రభువుల వారు మరణించారు, సమాధి చేయబడ్డారు. 3వ దినం తిరిగి లేచిన తర్వాత ఇక శిష్యులను ఎదుర్కొంటూ ప్రారంభించాడు. మొత్తం మీద శిష్యులందరూ పట్టుకున్నాడు. ఆ పట్టుకున్న తర్వాత యేసు ప్రభువుల వారు 40 దినాలు శిష్యులతో మరలా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, ఆ ట్రైనింగ్ పరిస్థితుల్లో చెప్పాల్సిన కొద్ది మాటలు చెప్పాడండి. ఎవరో తెలిసిళ్ళు చెదిరిపోయినటువంటి వాళ్ళు, ఎవరో తెలుసా బొంకేసినటువంటి వారు, ఎవరో తెలుసా ఒక మాటగా చెప్పాలంటే పేతురు లాంటి నిలువెచ్చని స్థితి కలిగినటువంటి వ్యక్తి. ఆ పరిస్థితుల్లో మరలా నా యేసు ప్రభుల వారిని ఏం చేస్తారు తెలుసా? ఎత్తుకుంటూ వెళ్ళి దగ్గర తెచ్చుకున్నాడు. చెప్తున్నాడు, పేతురుని అడుగుతున్నాడు, పేతురు 3 పర్యాలు నువ్వు నేను తెలియదని బొంకావు, తెలీదా? నాతో 3.5 సంవత్సరాలు నువ్వు తిరగలేదా అని అడిగితే ఒక మాట చెప్పాడు. పేతురు, నన్ను ప్రేమించున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నాను ప్రభువా అని చెప్పాడు. అప్పుడు అంటున్నాడు, నా మందను మేపు, నా మందను కాయి అని అంటాడండి. మళ్ళీ 2వ పర్యాయం అడిగాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో, నన్ను ప్రేమించున్నావా, నీకు తెలుసు కదా ప్రభువా అని అంటే, నా మందను కాయి అని అంటాడు 2సారి. మరలా 3వ పర్యాయం అడిగాడు. 3వ పర్యాయం అడిగితే నన్ను ప్రేమించున్నావంటే నీకు తెలుసు కదా ప్రభువా అని అంటే, మందను కాయి, మందను మేపు అన్నట్టుగా చెప్పాడు. కాయి మేపు అని చెప్పింది మాటలు విన్నాడు. ప్రేమ దేవుని పిల్లలారా, వాళ్ళందరిని దగ్గర పెట్టుకొని ఒక మాట చెప్పాడు. అన్నీ అయిపోయిన తర్వాత తిరిగి లేచిన 40 దినాలు చెప్పాడు.
ఇదిగో సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, ఇక నాకు మిగిలింది ఇదే. నేను చెప్పిన పనిని మీ ద్వారా జరిగించడానికి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. మీరు చేస్తారు ఎన్నో ఆశలు పెట్టుకున్నా, చెదిరిపోయినా మీ దగ్గరకు వచ్చి మరలా దగ్గర తెచ్చుకున్నా. మీరు సర్వ సువార్త ప్రకటించాలి. ఆ ప్రకటించడానికి వెళ్లే ముందు ఒక పని చేయండి. యెరూషలేములోని వెళ్ళక అక్కడ 10 దినాలకు వెయిట్ చేయండి. యెరూషలేము నుండి వెళ్ళొద్దు మీరు అని ఆత్మ కొరకు తండ్రి వాగ్దానం చేసిన ఆత్మ కొరకు కనిపెట్టండి అని అన్నాడు. దేని బిడ్డలారా, ఆ ఆత్మ కొరకు 10 దినాలు కనిపెట్టి నా ప్రియమైన వర్లరా ఏం చేస్తే తెలుసా, ఆత్మను పొందుకున్నారు. అప్పటితో పేతురు గారి యొక్క నులివెచ్చని స్థితి ఆ 10 దినాలు ప్రార్థన జీవితంతో, ఆ ప్రార్థన స్థితితో, ప్రార్థన లేమిపోయింది, బొంకిన స్థితి పోయింది. ఆ ప్రార్థనలో ఏమని జరిగిందో తెలుసా? మీరు చూసినట్టే అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము మీరు చదువుకుని 14 వచ్చింటే నేను చదువుకుంటే శిష్యులు మరియు వీళ్ళందరితో కలిసి మేడగదిలో కూర్చున్నారు. ఆ ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అప్పుడు పేతురు దుఃఖపడిపోతున్నాడు. కన్నీటి ప్రార్థన చేస్తాడు 1, ఉపవాసంతో ప్రార్థన చేస్తాడు 2, ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా 3గా ఆయన మహోన్నతమైన వ్యక్తిగా, నులివెచ్చని స్థితిని పోగొట్టుకున్న వ్యక్తిగా తన జీవితంలో మరలా ఇప్పుడు కనపడితే 1-2 మాటలు చెప్పి ముగించుకుందాం. చూడండి, కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే 40 రోజులు యేసు ప్రభువు వారు వాళ్ళకి తిరిగి లేచిన తర్వాత కనబడితే, ఆ యొక్క 10 రోజులు అని అంటే 50వ రోజు, అప్పటి నుంచి శిలువ మరణం చేసిన నుండి 50వ రోజు పెంతుకొస్తు దినాన్న ఆత్మ రావటం మనందరికీ వివరణ తెలుసు అనుకుంటున్నాను. ఈ 10 దినాల్లో ఆ పేతురు గారు ఆ ఉండలో అక్కడ ఏమీ కూడా తినలేదు. కనుక నా ప్రియమైన సోదరులరా, ఆలోచించలేని ప్రభుని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కనుక ఈ సమయంలో మీరు గ్రహించండి, ఈ 10 దినాలు కన్నీటితో ప్రార్థన చేశాడు. ఎలాగో తెలుసా? అయ్యా, నేను 3 పర్యాలు నేను ఎరగనని బొంకేనని ఎంతో కన్నీరు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. తను చేసిన లోపమేంటో గ్రహించాడు. ఆ లోపంలో ఉన్న పరిస్థితిని ఏంటో గ్రహించుకున్నాడు. తద్వారా 10 దినాలు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనతో తన జీవితాన్నంతా కూడా ఏం జరిగిందో తెలుసా? పశ్చాత్తాపడి దేవుని కొరకు హతసాక్షి అవటానికి, దేవుని కొరకు తన బ్రతుకులో తల్ల క్రిందుగా సిలువ వేయించుకునే త్యాగమూర్తిగా ఆయన మారినట్లుగా తన నులివెచ్చని స్థితి పోగొట్టుకునేట్లుగా 10 దినాలు ప్రార్థనతో ఆయన జీవితం మనకు కనబడుతుంది. వెంటనే ప్రియ దేవుని పిల్లలారా, ఎక్కడైతే యేసుని ఎరిగినని చెప్పాడో అదే స్థలములో, అదే బొంకిన స్థలములో, అదే అధికారుల మధ్యన ఏం చేశాడో తెలుసా? సిలువేసినటువంటి మీరు సిలువేసి చంపిన యేసు, మీరు సిలువేసి చంపింది యేసు మెస్సయ్య, ఆయనను 3వ దినాన్న తండ్రిని దేవుడు తిరిగి లేపాడు, మీరందరూ తెలుసుకోవాలని పారిపోయి పిరికివాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆత్మను పొందుకొని ధైర్యపరచబడి ఒక్క ప్రసంగంతో 3000 మందితో ఒక మందని ఏర్పాటు చేశాడు. తన మందని అన్నాడు, అప్పటికి మంద లేదు. ఆ మందని ఏర్పాటు చేసి అది సంఘముగా కూడి 3000 మందితో ఆయనే ప్రారంభించాడు. దానికే పునాది రాయిగా తీసుకుంటారు, రాయి మీద కట్టబడ్డాడు పేతురు గారు. కనుక ఈ సమయంలో ప్రియదేవుని పిల్లల ఆ విధంగా చేశారు. కన్నీటి ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనతో ఆయన ఏమీ తినలేదు. 10 దినాలు కూడా ఏమీ తినలేదు. ఒకప్పుడు యేసు ప్రభు జీవితంతో మరి ఆయన పరిచర్యలో ఆకలికి తాళుకునేటటువంటి ఓపిక లేదు పేతురు గారికి. ఆకలి వేస్తుంటే ఆ పొలంలో వెళుతున్నప్పుడు కంకులు కోసుకుని తినేశారు. ఆదివారం సమయంలో ఏవేవో ఉపవాసం ఉండకుండా తినేయటం ప్రారంభించారు. యోహాను గారి శిష్యులు అడుగుతున్న, నీ పిల్లలు ఎందుకు ఉపవాసం ఉండరయ్యా అని అడిగారు. ఉపవాసం ఉంటే వాళ్ళకి తెలియలేదు. ఉపవాస ప్రార్థన ద్వారానే సాతాను ఒక రోజున వెళ్ళగొట్టలేకపోయారు. అనేక పర్యాలు యేసు ప్రభుల వద్ద ఉన్నప్పుడు మూర్ఖులారా, అల్పవిసులారా అన్నట్టు ఎన్నో పర్యాలు కోపపడేలాగా ప్రవర్తించారు. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశాడో ప్రియదేవుని బిడ్డలారా, 10 దినాలతో తన బ్రతుకే మార్చబడిపోయింది, తన జీవితమే మార్చబడిపోయింది. తిండి కొరకు ఆరాటపడేటువంటి వ్యక్తి తిండి లేకుండా 10 దినాలు దేవుని సన్నిధానాల విషయంలో కనిపెట్టాడు. ఆత్మ వచ్చిన తర్వాత ప్రియదేవుని పిల్లలారా, ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నీడబడితే చాలు స్వస్థత వచ్చేస్తుంది. దెయ్యాలు పారిపోతూ ఉన్నాయి.
కుంటివారు బ్రతికించబడ మరి గంతులు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. మరణించినటువంటి వ్యక్తులు మరలా బ్రతికి జీవం కలిగిన వ్యక్తులుగా కనబడుతున్నారు. అయ్యా, నీ నిర్వస్తన స్థితి ఎలా మార్చుకున్నావయ్యా పేతురు గారు అని అడిగితే 10 దినాలు కన్నీటి ప్రార్థన చేశాను. 10 దినాలు ఏమి తినకూడదు దేవుని సన్నిధిలో అని చెప్పిన వాగ్దానం కొరకు కనిపెట్టాను. ఇదిగో మందని కాయి మందని మేపు అని చెప్పిన మాటకి నేను బద్ధున్నయి. ఆయన చిత్తాన్ని బట్టి నేను నా జీవితాన్ని మార్చుకున్నా. ఆయన కృపను బట్టి నన్ను మార్చాడు. అందుకే మేము నీ మాటలు బోధించడానికి మేము సిద్ధపడ్డాం. నీ కొరకు ప్రాణ త్యాగం చేయడానికి ఇష్టపడ్డాం. నువ్వు చెప్పినట్టుగా సర్వ సృష్టికి సువార్త ప్రకటించే త్యాగమూర్తులుగా ముందుకెళ్ళి ఒక దర్శన రూపంలో, ఆ మూడో మాటకు ఒక దర్శన రూపంలో ఆయన వెళ్ళినట్లుగా కనబడుతుంది. కానీ అనుకుంటున్నాను, బ్రతికితే నీ కొరకేనయ్యా, నీ కొరకే. ఎంత నిన్ను ఉన్నప్పుడు నీ విలువ మాకు అర్థం కాలేదు. నువ్వు చెప్పినట్టు విషయాలన్నీ చూస్తున్నాం కానీ మాకేం వెలగలేదు. మీరు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది మీ విలువేంటో. మీరు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది మా బ్రతుకు పరిస్థితి మేమేమైపోతామోనని. ఆయన మమ్మల్ని నువ్వు విడిచిపెట్టలేదు, ఆత్మను పంపించావు. కనుక దేవుని పిల్లలరా, ఈ ప్రకారంగా మూడోది దర్శనం ఉన్నది. ఒక దర్శనకు ఒక గోల్. ఆ యొక్క సంఘం ద్వారా సంఘాన్ని ఏర్పాటు చేసి సంఘాన్ని నడిపిస్తూ దేవుని బిడ్డలారా, ఆ సంఘంలోనే ఆయన చేస్తున్న కార్యాలు 1, 2, 3 ఎన్నని చెప్పను, అన్న గొప్ప కార్యాలుగా మార్చబడ్డాడు. కేవలం పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత. అంటే అప్పుడు కానీ తన ఆధ్యాత్మిక సంబంధమైన స్థితిని ఆ మనోనేత్ర వెలిగించబడలేదు. అప్పుడు కానీ తన నులివెచ్చ స్థితి పోలేదు. అప్పుడు కానీ బొంకే విషయం కానీ, అప్పుడు కానీ నేను ఎరుగనని చెప్పిన విషయం కానీ, అప్పుడు కానీ ప్రార్థించలేని స్థితి ప్రార్థన స్థితిలోనికి వచ్చింది. ఎప్పుడు అంటే ఆత్మానుసారంగా వచ్చినప్పుడు. సోదరుడా, ఈరోజు నీ జీవితం ఆత్మానుసారంగా ఉంటే, ఆధ్యాత్మికతలో నీ జీవితానికి నువ్వు బాప్తిస్మం పొందిన కానీ ఆధ్యాత్మికత నీ జీవితం కొనసాగిస్తున్నట్లయితే ఈ మాట పలకగలవా? నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నేను పాట పాడలేకపోతున్నాను, ఎదుగున దేవుని కొరకు ప్రయాసపడలేకపోతున్నాను, చిన్న మాట అంటే ఓర్చుకోలేకపోతున్నాను, లేకపోతే ఎక్కువ వాక్యం చదవలేకపోతున్నాను అని అంటున్నావంటే ఇప్పుడు ఏమనాలి నిన్ను? ఒకసారి ఆలోచించు. నిన్నటి కాలం ఉన్నటువంటి పరిస్థితి ఏమైంది అని అంటే ఎక్కడో నులివెచ్చని స్థితిలో దిగజారిపోయావు. దేవుని కంటే, దేవుని చిత్తానికంటే, దేవునిలో గడపటం కంటే లోకములో లోకాశల్లో పరిస్థితులు ఎక్కడో నేను దుష్టులు లాగేసాడు. అందుకే 2 in 1గా మాట్లాడుతున్నావు. నీ నిలువెస్తుని కవర్ చేసుకుంటూ ఎన్నో అబద్ధాలు ఆడుతున్నావు. నీ నిలువెస్తున్న స్థితిని మరి ఏదో నేను గొప్ప పై మెరుగుల కొరకు ఎన్నో వంకర ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నావు, సాకులు చెప్తూ ఉన్నావు. వద్దు బాబు, వద్దు 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 వద్దు. ఒక్కసారి ఆలోచించే. ఇదిగో పేతురు గారు నిలువెస్తున్న స్థితితో అనేక రకాల చేసినటువంటి వ్యక్తి ఒక్కసారిగా 10 నెలల ఉపవాస ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో ఒక దర్శన రూపంలో జీవితమే మార్చబడిపోయి నీకు నాకు చక్కటి ఆదర్శవంతంగా ఉండి చివరికి ఏమైందో తెలుసా? ఆయన జీవితము ఆయన కొరకు, ఆయన బ్రతుకంత తల్ల క్రిందులుగా ఆయన కొరకు సిలువేసుకొని త్యాగమూర్తిగా మార్చబడిపోయాడు. కారణం ఎప్పుడో తెలిసి ధైర్యం వచ్చింది. ఆత్మను పొందుకున్న తర్వాత బలపరచబడ్డాడు, ధైర్యపరచబడ్డాడు. ఆ నులివెచ్చని స్థితి అంతా కూడా పోయింది. ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. సోదరుడా, ఒకళ్ళు ఇట్లాంటి స్థితే నీది అయితే జరిగిపోయింది, ఎలాగో జరిగిపోయింది. రేపేం జరుగుతుందో తెలియదు. రేపు జరగబోయేదానికి కీడైతే మేలుగా మార్చుకునే అవకాశం దేవుని చేతులు పెడుతున్నాడు ఈరోజు. ఎందుకు ఆలోచించకూడదు? ఒకళ్ళు ఆధ్యాత్మిక చక్కగా నడుస్తున్న వ్యక్తిగా నువ్వు ఉంటే అందరూ బట్టి దేవునికి వందనాలు. దుష్టుడు గలిబిలి ద్వారా పడిపోకుండా జాగ్రత్త పడటానికి నువ్వు కూడా సిద్ధపడు. ఒకసారి ఆలోచించి, ఏ ఎండికి ఆ గుడికి అంటారు కదా, ఆ స్థితిగా ఉన్నావా? అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెప్పేటట్టున్నావా? లేకపోతే సంఘంలో ఒకలా ప్రవర్తన, పనిలోకి వెళ్తే ఒక ప్రవర్తన, ఆఫీసులోకి వెళ్తే ఒక ప్రవర్తన, మరొక దిక్కుకి వెళ్తే మరొక ప్రవర్తన, ఇలాంటి నిలువెచ్చని స్థితిలో ఉంటున్నావా? ఒకే బావిలో 2 జలాలు ఊరేటటువంటి మిక్సింగ్ జీవితం జీవిస్తున్నావా? అలా ఉంటే దేవుడు ఒక రోజు రుబ్బేస్తాడు. జాగ్రత్త, విడిచిపెట్టి. అలాగే ఉంటాను అని అనుకుంటే ముందే చెప్పి నోటు నుండి ఉమ్మ వేస్తాడు. అట్టి స్థితి రాకుండా ఉండాలి అంటే ఒకసారి మన జీవితాన్ని పరిశీలించుకుందాం. ఆయనకి ఆయాస్కరం పరిస్థితి ఉంటే సరి చేసుకుందాం.
యాకోబు గారు అంటారు, మనం అనేక విషయం తప్పిపోతున్నాము మనుషులు కనుక యా అని ప్రాధేయపడి అడుగుదాం. ఏ స్థితిలో ఒకసారి ఆలోచించుకుందాం. నిలువెచ్చని స్థితిలో ఉన్నావా? ఇప్పటికే చేయవలసిన పని ఎంతో చేయకుండా సోమరిపోతుపోయినట్టు ఉండవు. నిలువెచ్చని స్థితిలో అంతా కొనసాగుతున్నావా? తద్వారా నువ్వు చెప్పవలసినటువంటి మాటలు చెప్పక, పాడవలసిన పాటను పాడక, చదవలసిన విధానం చదవక నీ జీవితంలో ఎంతో నష్టపోయేవు. అనేక మంది నష్టములోనికి వాళ్ళు దారి చూపవలసిన వ్యక్తికి నువ్వే దారి మూసిన వ్యక్తిగా అయిపోయేవేమో. అట్టి స్థితిని బయటికి రా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అలా వచ్చి ఆ చిత్తం జరిగించి మళ్ళా మునుపటి కంటే గొప్ప పనిచేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి, మీకు వందనాలు. పలికడు మాటలో పరమార్థం ఏంటో నీ బిడ్డలు మేము గమనించి మా స్థితిగతుల యొక్క నిలువెచ్చ స్థితి ఉంటే సరిదిద్దుకొని మరలా పూర్వము కంటే మీ ఆత్మను పొందుకొని గొప్ప పనులు చేసే ఆత్మ తోడ్పాటునిమ్మని మమ్మల్ని సరి చేసుకునే కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ క్రీస్తు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.